రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలు, వడగళ్ల వానల వల్ల జరిగిన పంట నష్టాన్ని వెంటనే అంచనా వేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రైతులు పంటలను ముందుగానే కోసి పండ్ల తోటలను కాపాడుకోవాలని అధికారులను సీఎం సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలు, వడగళ్ల వానల వల్ల జరిగిన పంట నష్టాన్ని వెంటనే అంచనా వేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఒక సమీక్షా సమావేశంలో అధికారులు మాట్లాడుతూ 6 జిల్లాల్లోని 16 మండలాలు, 89 గ్రామాల్లో పంట నష్టం వాటిల్లిందని సూచించారు. 2000 మందికి పైగా రైతులకు చెందిన సుమారు 1215 హెక్టార్ల వ్యవసాయ భూమి దెబ్బతింది. రైతులకు సకాలంలో సలహాలు అందించాలని, మరింత నష్టాన్ని తగ్గించడానికి నివారణ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈలోగా వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు పరిస్థితిపై అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాబోయే 3-4 రోజుల్లో ఉరుములు, మెరుపులు, వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రైతులు పంటలను ముందుగానే కోసి పండ్ల తోటలను కాపాడుకోవాలని సూచించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా మిరప, మొక్కజొన్న, అరటి, మామిడి వంటి పంటలు దెబ్బతినే అవకాశం ఉందన్నారు. వాతావరణ హెచ్చరికలు, పంట నష్టం మరియు ప్రభుత్వ స్పందనపై తాజా సమాచారం కోసం అధికారులు వేచి ఉండాలన్నారు. నూతన తెలుగు సంవత్సరాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంపై ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ హర్షం వ్యక్తం చేశారు. గ్రూప్ 1, గ్రూప్ 2, ఇంజనీరింగ్, టీచింగ్, యూనిఫామ్ సర్వీసెస్ పోస్టులతో కలిపి మొత్తం 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి 2026 సంవత్సరపు జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం ఆనందదాయకమైన విషయంగా పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా ఉపాధి అవకాశాలు అమలు చేస్తోందన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకు ఉత్తేజాన్ని అందించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. యువతకు అవకాశాలు కల్పిస్తూ వారి ఆకాంక్షలను నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం రాష్ట్రాభివృద్ధికి దోహదపడుతుందన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పోటీ పరీక్షలకు సంసిద్ధం కావాలని మాధవ్ పిలుపునిచ్చారు. మత సామరస్యానికి ప్రతీక విజయవాడ నగరమని పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ అన్నారు. అందులోనూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సర్వమత సమ్మేళనంతో ఉంటుందన్నారు. ముస్లింలకు ఏ సమస్య వచ్చినా తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలో విద్యాధరపురం, చిట్టినగర్లలో షాదీఖానాల అభివృద్ధికి వెంటనే చర్యలు తీసుకుంటానని, నిధులు కేటాయింపులు చేస్తానన్నారు. ఏ మసీదు అభివృద్ధికైనా తన సంపూర్ణ సహకారం అందిస్తానని వివరించారు. పశ్చిమ నియోజకవర్గం 46వ డివిజన్ అలీనగర్లో మస్జిద్ ఏ అలీ మసీదుకు టీడీపీ బీసీ విభాగం రాష్ట్ర నాయకులు గుర్రంకొండ నేతృత్వంలో నూతనంగా నిర్మించిన మసీదు ఆర్చ్ని పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ శివనాథ్ మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో అన్ని కులాలు, మతాల వారు కలిసి ఉంటారని, మత సామరస్యంకు ప్రతీకగా ఉంటారన్నారు. గడిచిన ఎంపీ ఎన్నికల్లో తనకు అత్యధిక మెజారిటీ వచ్చిందంటే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ముస్లిం సోదర సోదరీమణులే కారణమన్నారు. ముస్లింలకు ఏ సమస్య వచ్చినా తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలో విద్యాధరపురం, చిట్టినగర్లలో షాదీఖానాల అభివృద్ధికి వెంటనే చర్యలు తీసుకుంటానని, నిధులు కేటాయింపులు చేస్తానన్నారు. ఏ మసీదు అభివృద్ధికైనా తన సంపూర్ణ సహకారం అందిస్తానని వివరించారు. మత సామరస్యమును చాటుతూ తన డబ్బు వెచ్చించి టీడీపీ బీసీ నేత గుర్రంకొండ మసీదుకు ఆర్చ్ నిర్మాణం చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, 46వ డివిజన్ ప్రెసిడెంట్ పోతినీడు లోకేష్, 47వ డివిజన్ ప్రెసిడెంట్ నాగోతి రామారావు, కార్యదర్శి ధనాల శ్రీను, 47వ డివిజన్ జనరల్ సెక్రటరీ కట్ట సాంబయ్య, మైనార్టీ నాయకులు షేక్ అర్షద్, ఫైజాన్ తదితరులు పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ రోజే కాదు, ఇవాళ హిందువులు కూడా ఉగాది జరుపుకునే రోజు. తప్పకుండా ఇవాళ విజయవాడలో మనం చూస్తే అందరం కూడా అన్ని పండుగలు బ్రహ్మాండంగా జరుపుకుంటూ ఉంటాం. ముఖ్యంగా రంజాన్ వచ్చిందంటే హిందువులతో సహా అందరం కలుపుకొని చేసుకుంటూ ఉంటాం. దసరా వచ్చిందంటే ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరూ చేసుకుంటూ ఉంటాం. క్రిస్మస్ కూడా అందరం జరుపుకుంటూ ఉంటాం. ఇటువంటి మత సామరస్యం, అందరం సోదరి మండలిలాగా మెలిగే ఏదన్నా నగరం ఉందంటే అది విశిష్టత కలిగిన నగరం విజయవాడ నగరం. మరి 1935వ సంవత్సరంలో ఇక్కడ వీళ్ళు కట్టారు అంటే ఎన్నో వందల సంవత్సరాల నుంచి మన ముస్లిం సోదరులు ఇక్కడ వచ్చి విజయవాడ నగరాభివృద్ధిలో మీ అందరూ కృషి చేయడం వల్లే ఈ విజయవాడ నగరం ఇంత భారీగా అభివృద్ధి చెందింది. మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండి సోదరీమణులాగా ఉండి ఈ నగరాన్ని ముందుకు తీసుకెళ్లడంలో అందరం కృషి చేస్తున్నాం. ఇక తన సొంత నిధులతో ఇక్కడ ఒక మసీదు, ఒక గుడి, ఒక చర్చికి ఖర్చు పెట్టడానికి వచ్చిన మా కొండకి నిజంగా మత సామరస్యం అంటే ఇక్కడ విజయవాడలో ఏ విధంగా ఉంటుందో ఒక ఎగ్జాంపుల్గా చూపించిన కొండకి అభినందనలు తెలియజేసుకుంటూ, రోడ్డుకి ఎడంగా ఉండటం వల్ల గుర్తింపు కోసం
ఎలక్షన్లో కోరి ఉన్నారు. ముస్లిం మత పెద్దలు మసీదు చర్చి సంఘం వారు కోరి ఉన్నారు. వారి కోరిక మేరకు మసీదు ఆలీ అర్చి నిర్మించి మా గౌరవనీయులైన మా ఎంపీ గారి చేతుల మీదుగా ఎమ్మెల్సీ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం మాకందరికీ గర్వకారణంగా ఉంది. ఇదే విధంగా ఈ మసీదుకి ఈ ప్రాంతానికి ఏ అవసరమైనా సరే మేము పని చేయటానికి ముందుంటామని చెప్పి విజయవాడ ఇంద్రకీలాద్రిపై వసంత నవరాత్రి ఉత్సవాలు 2వ రోజు వైభవంగా జరుగుతున్నాయి. వేద పండితులు వేద మంత్రాల నడుమ జగన్మాతకు కనకాంబరాల గులాబీ పూలతో లక్ష పుష్పార్చన అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ పరాభవ నామ సంవత్సర వసంత నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా 2వ రోజైన శుక్రవారం పూజా మండపంలో జగన్మాతకు వేద మంత్రాలు నడుమ కనకాంబరాల గులాబీ పూలతో లక్ష పుష్పార్చన కన్నుల పండుగగా నిర్వహించారు. అమ్మవారిని కనకాంబరములు మరియు గులాబీ పూలతో అత్యంత సుందరంగా అలంకరించి అర్చించారు. రంగురంగుల పుష్పాల సుగంధాల మధ్య జరిగిన ఈ పుష్పార్చన సేవను భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుని తన్మయత్వం చెందారు. లక్ష పుష్పార్చనతో కనకదుర్గమ్మ వర్ణకాంతి శోభితంగా మెరిసిపోతూ భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా దర్శించుకున్నారు. రానున్న 3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావాల కారణంగా ఈ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. శుక్రవారం పిడుగులతో కూడిన వర్షాలు విస్తారంగా కురుస్తాయని తెలిపింది. రానున్న 3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావాల కారణంగా ఈ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. శుక్రవారం పిడుగులతో కూడిన వర్షాలు విస్తారంగా కురుస్తాయని తెలిపింది. శనివారం ఉత్తరాంధ్రతో పాటు కోస్తా జిల్లాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ఆదివారం మాత్రం ఉత్తరాంధ్ర జిల్లాలో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది. ఈ వర్షాల నేపథ్యంలో పంటలను కాపాడుకునేందుకు చర్యలు చేపట్టాలని రైతులకు విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. అలాగే వర్షాలు కురుస్తున్న సమయంలో వృక్షాలు, భారీ హోర్డింగ్లు కింద నిల్చోవద్దని సూచించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్న సమయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విపత్తు నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో వడగళ్ల వానతో కూడిన అకాల వర్షాలు కురిశాయి. దీంతో భారీగా పంట నష్టం ఏర్పడింది. మొత్తం 6 జిల్లాల్లోని 16 మండలాలపై ఈ వానలు అత్యధిక ప్రభావం చూపాయి. ఇప్పటికే ఈ వర్షాలపై సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అకాల వర్షాలు, వడగళ్ల వానలు పడే ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఎన్టీఆర్ జిల్లాలో వచ్చే 3 రోజుల పాటు అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ఆదేశించారు. వాతావరణ విపత్తుల నిర్వహణ శాఖ సూచనల మేరకు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. విజయవాడ నగరపాలక సంస్థ, మున్సిపల్, పంచాయతీ శాఖలు డ్రైనేజీ వ్యవస్థల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఎక్కడ నీరు నిల్వ కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు తగిన సూచనలు ఇవ్వాలని, పంటలకు నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో వచ్చే 3 రోజుల పాటు అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష ఆదేశించారు. విజయవాడ నగరపాలక సంస్థ, మున్సిపల్, పంచాయతీ శాఖలు డ్రైనేజీ వ్యవస్థల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఎక్కడ నీరు నిల్వ కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు తగిన సూచనలు ఇవ్వాలని, పంటలకు నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా
మిర్చి రైతులను అప్రమత్తం చేయాలని, కళ్ళాల్లోని మిర్చిని జాగ్రత్తగా భద్రపరుచుకునేలా చేయత ఇవ్వాలని ఆదేశించారు. రెవెన్యూ, పోలీస్, విద్యుత్, ఆర్ఎండ్బి తదితర శాఖలు అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా సిద్ధంగా ఉండాలని చెప్పారు. ప్రజలు వర్షాల సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో నిలబడకూడదని, చిన్నపిల్లలు, వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా స్థానిక అధికారులను వెంటనే సంప్రదించాలని కోరారు. అదేవిధంగా కలెక్టర్ కార్యాలయంలో కూడా కమాండ్ కంట్రోల్ కేంద్రం అందుబాటులో ఉందని, ఈ నెంబర్ కూడా ఫోన్ చేసి తెలియజేయవచ్చని కలెక్టర్ సూచించారు. 9154970455 అందుబాటులో ఉందని, ఈ నంబర్ కూడా ఫోన్ చేసి తెలియజేయవచ్చని కలెక్టర్ సూచించారు. జిల్లా యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉండి ప్రజల భద్రత కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ లక్ష్మీషా తెలియజేశారు. అకాల వర్షాలు, వడగళ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పంటలకు జరిగిన నష్టంపై రైతులకు పరిహారం అందుతోందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. ఏబిఎన్ పూర్ణగా సుపరిచితుడైన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఏపీ బ్యూరో సీనియర్ రిపోర్టర్ కేశంనేని పూర్ణచంద్రరావు గురువారం కన్నుమూశారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, పలువురు మంత్రులు పూర్ణ మృతికి సంతాపం ప్రకటించారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు పటమటలంక నివాసం నుంచి శ్మశాన వాటిక వరకు అంతిమ యాత్రను నిర్వహించారు. అంతిమ యాత్రలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జర్నలిస్టులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏబిఎన్ పూర్ణగా సుపరిచితుడైన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఏపీ బ్యూరో సీనియర్ రిపోర్టర్ కేశంనేని పూర్ణచంద్రరావు గురువారం కన్నుమూశారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు పటమటలంక నివాసం నుండి శ్మశాన వాటిక వరకు అంతిమ యాత్రను నిర్వహించారు. అంతిమ యాత్రలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జర్నలిస్టులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో 4 రోజులుగా చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించడంతో గురువారం రాత్రి మృతి చెందారు. ఆయనకు భార్య శ్రీలక్ష్మి, 2 కుమార్తెలు సాత్విక, కార్తీక ఉన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం రేవేంద్రపాడు గ్రామంలో వ్యవసాయ కుటుంబానికి చెందిన రామచంద్రరావు, విజయలక్ష్మి దంపతులకు 1972లో పూర్ణచంద్రరావు జన్మించారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు పటమటలంక నివాసం నుండి శ్మశాన వాటిక వరకు అంతిమ యాత్రను నిర్వహించారు. అంతిమ యాత్రలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జర్నలిస్టులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 1995లో ఈటీవీలో కెమెరామెన్గా చేరి 12 ఏళ్ల పాటు పనిచేశారు. తర్వాత 2 ఏళ్లు ఎన్టీవీ రిపోర్టర్గా పనిచేశారు. 2009 నుంచి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నారు. పరిశోధనాత్మక జర్నలిజంపై ఎంతో మక్కువ చూపే పూర్ణ ఎన్నో సంచలనాత్మక కథనాలను అందించారు. ప్రజా సమస్యలను ప్రభుత్వాలు, పాలకుల దృష్టికి తేవడంలో రాజీ లేని ధోరణిని అవలంబించేవారు. పూర్ణచంద్రరావు మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే అనారోగ్యంతో దూరం కావడం కలిచివేస్తోందని, క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలపైన, వర్తమాన రాజకీయాలపైన అవగాహన కలిగిన రిపోర్టర్ పూర్ణచంద్రరావు మరణించారని తెలిసి చింతిస్తున్నాం అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. నాకు అత్యంత ఆత్మీయులు ఏబిఎన్ పూర్ణ మృతి చాలా బాధాకరమని మంత్రి లోకేష్ నివాళులర్పించారు. పూర్ణ మృతిపై సిటీ కేబుల్ ఎండీ, సమాచార మంత్రి పార్థసారథి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, వెనిగండ్ల రాము, గద్దె రామ్మోహన్, బోండా ఉమా, పలువురు ప్రజా ప్రతినిధులు, పలువురు నేతలు, పాత్రికేయులు సంతాపం ప్రకటించారు. విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారిని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా దర్శించుకున్నారు. అంతకుముందు సతీ సమేతంగా ఆలయానికి చేరుకున్న కలెక్టర్ దంపతులకు ఆలయ మర్యాదల ప్రకారం మంగళ వాయిద్యాల నడుమ ఈవో సీనానాయక్, స్థానాచార్యులు విష్ణుబొట్ల శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యులు శంకర్ శాండిల్య పలువురు కలిసి స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ అమ్మవారిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు కలెక్టర్కు శేషవస్త్రం కప్పి వేద ఆశీర్వచనం చేయగా ఆలయ ఈవో అమ్మవారి ప్రసాదం చిత్రపటాన్ని అందజేశారు. నేడు నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ లక్ష్మీషా బాధ్యతలు తీసుకుంటున్న నేపథ్యంలో ఆయన సతీ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు.
కృష్ణా జిల్లా పాత గన్నవరంలో కొలువైన శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ ఆలయంలో వసంత నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి. వసంత నవరాత్రులు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే ఎటువంటి దోషాలు ఉన్నా తొలగించి సర్వభాగ్యాలను ప్రసాదిస్తారని అర్చకులు చెబుతున్నారు. కృష్ణా జిల్లా పాత గన్నవరంలో కొలువైన శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ ఆలయంలో వసంత నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలుత శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి చామంతి పూలతో విశేష అర్చనలు చేశారు. తిరుపతమ్మ మాతృమండలి సభ్యులు సహస్రనామ పారాయణం, దేవి ఖడ్గమాల స్తోత్రం, హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు జాస్తి శ్రీధర్ మాట్లాడుతూ ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు వసంత నవరాత్రులను ఎంతో ఘనంగా నిర్వహిస్తామని, కావున 9 రోజులు విశేష పుష్పాలతో అర్చన నిర్వహిస్తామని, కావున భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందాలని కోరారు. విచ్చేసిన భక్తులందరికీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రసాద వితరణ చేసినట్లు తెలియజేశారు. అనంతరం అర్చకులు మాట్లాడుతూ ఉగాది రోజు ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరూ కూడా నామ నక్షత్రం, జన్మతః ఉన్న రాశి ఫలాలు, పేరు బలాలు, స్థాన మార్పిడి, ఫల మార్పిడి జరుగుతుంటాయని తెలియజేశారు. ఇటువంటి దోషాలు ఉన్న సకల ఐశ్వర్యాలు, సర్వ సౌభాగ్యాలు కానీ మనకు ఉన్నటువంటి నవగ్రహాల్లో అంగారక, శుక్ర గ్రహణం, మాంగళ్య దోషం, శుక్ర దోషం ఉంటే వివాహాది శుభకార్యాలు జరిగిన భార్యాభర్తలు దూరం ఉండడం జరుగుతుంటాయని తెలిపారు. యుగానికి ఆరంభం అనగా ఈ రోజు నుంచి సంవత్సరం ఆరంభం కాబట్టి ఇలాంటి దోషాలు జన్మత లేదా జాతకరీత్యా దోషాలు ఉంటే వాటిని నివారించేందుకు అనేక రకాల పుష్పాలు, వివిధ రకాల ఆభరణాలు, వస్తువులతో జగన్మాతకు 9 రోజుల పాటు మనస్సును నిర్మలంగా చేసుకుని విశేష అర్చనలు, ఆరాధనలు చేయాలన్నారు. వసంత నవరాత్రుల్లో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే ఎటువంటి దోషాలు ఉన్నా తొలగించి సర్వతో భాగ్యాలను ప్రసాదిస్తారని అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు జాస్తి శ్రీధర్, జాస్తి ఫణిశేఖర్, కాసర్నేని నాని, శివలీల, కాసర్నేని బాబురావు మరియు కమిటీ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శుద్ధోదక స్నానానంతరం వస్త్రయజ్ఞాం సమర్పయామి. సమస్త ఆభరణాన్ని సమర్పయామి. అలంకరణార్థం చందనం పరికల్పయామి. ఈశ్వరైకం సర్వభూతానాం తామివామహయశ్రియం. అలంకరణార్థం చందనం పరికల్పయామి. ఆయనయతే పరాయణే దూర్వానంత పుష్పణే యదాస్య పుండరీకాని సముద్రస్య గృహాయమే. అలంకరణార్థం దుర్గమలేపనాం సమర్పయామి. సమస్త ఆభరణాన్ని సమర్పయామి. ప్రతద్విష్ణస్తపదే మేత్యాయ ప్రగోణమేవ త్వజనాగరిష్టాః యస్యారషత్రిషమిక్రమణే స్మరక్షేత్రవరాణి విస్వాహ. శ్రీ గోపయ్యార్య సమేత లక్ష్మీ తిరుపతి. ఈ ఉగాది రోజు ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క నామ నక్షత్రాలను బట్టి, మన యొక్క జన్మత ఉన్నటువంటి రాశి ఫలాలను బట్టి కూడా ఈ రోజు నుంచి కూడా మన పేరు ఫలాలు కానీ, రాశి ఫలాలు కానీ మొత్తం అంతా కూడా స్థాన మార్పిడి కానీ, ఫల మార్పిడి కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇటువంటివి ఏవైనా సరే దోషాలు ఉన్నా సకల ఐశ్వర్యాలు కానీ, సర్వ సౌభాగ్యాలు కానీ, అంటే మనకున్నటువంటి యొక్క నవగ్రహాలలో అంగారక గ్రహం కానీ, శుక్రగ్రహం కానీ ఈ యొక్క దోషాలు ఉంటే మాంగళ్యక దోషం అంటే మాంగళ్య దోషం కానీ, శుక్ర దోషం ఉంటే వివాహాది శుభ కార్యక్రమాలు జరిగినా సరే ఇరువురు కూడా, భార్యాభర్తలు ఇరువురు కూడా దూరంగా ఉండటం కానీ ఇటువంటి విషయాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా నూతన జాబ్ క్యాలెండర్లను విడుదల చేస్తుండడం హర్షణీయమని టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చరణ్ సాయి యాదవ్ తెలిపారు. గడిచిన 20 నెలల్లోనే 2,83,375 ఉద్యోగాలు ఇచ్చి నిబద్ధత చాటుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగతను రూపుమాపాలనే నినాదంతో 20 లక్షల ఉద్యోగాల హామీ దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తోందన్నారు. త్వరలోనే గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు మిగిలిన లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ తెలుగునాడు విద్యార్థి సంఘం టీఎన్ఎస్ఎఫ్ తెలుగు యువత ఆధ్వర్యంలో గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్లో సంబరాలు జరుపుకున్నారు. మిఠాయిలు తినిపించుకుంటూ ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చరణ్ సాయి యాదవ్ మాట్లాడుతూ నారా లోకేష్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా నూతన జాబ్ క్యాలెండర్ల విడుదల చేస్తుండడం హర్షణీయమన్నారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్న సమయంలో ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం 4,100 నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకున్నారన్నారు.
నిరుద్యోగ యువతకు జగన్ పాలనలో ఉద్యోగ కల్పన కరువైందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో 25 లక్షల మందికి ఉపాధి కల్పించేలా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక్క డిఎస్సి కూడా నిర్వహించలేకపోయారని, సజ్జల రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ నే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి చదువుతున్నారన్నారు. జగన్ను తన సొంత చెల్లెలు షర్మిల శత్రువుగా పోల్చిందని, జగన్ కు ఇంతకంటే అవమానం ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. జగన్ త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు. తెలుగు యువత ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు షేక్ నాగూర్ మాట్లాడుతూ, నిరుద్యోగ యువతకు ఇచ్చిన మాటను కూటమి ప్రభుత్వం యువ నాయకుడు మంత్రి నారా లోకేష్ కు ఈ సందర్భంగా తెలుగు యువత పక్షాన ధన్యవాదాలు తెలియజేశారు. దేశంలోనే ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ను విడుదల చేస్తున్న ఏకైక ప్రభుత్వం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని టీడీపీ కూటమి ప్రభుత్వమేనన్నారు. ఈ విలేకరుల సమావేశంలో పార్లమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షులు పులిపాటి రాజకుమార్, పశ్చిమ నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు ఆర్ మాధవ్, తూర్పు నియోజకవర్గం అధ్యక్షులు రాజేష్, నాయకులు అల్లాడ విజయ్ తదితరులు పాల్గొన్నారు. జీవితాలను మార్చే జాతకాలతో జీవితాలను మార్చే ఉద్యోగ క్యాలెండర్లు కూడా ఈ పరాభవన సంవత్సరం నుంచి కొత్త పునాదికి నారా లోకేష్ గారు ప్రారంభించారు. ప్రతి ఉగాదికి కొత్త సంవత్సరం, ప్రతి కొత్త సంవత్సరానికి కూడా నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చే కొలువుల పండుగ జాబ్ క్యాలెండర్ని విడుదల చేస్తామని చెప్పి ఏదైతే తన యువగలంలో హామీ ఇచ్చాడో ఆ హామీని నిన్నటి నుంచి ప్రారంభించారు. ఈరోజు రాష్ట్రంలో ఆ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇస్తామని చెప్పి మాటిచ్చారో దాన్ని నిరూపించుకునే విధంలోనే కేవలం 20 నెలల్లో 6,37,375 ఉద్యోగాలు ఈరోజు కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చింది. ఈరోజు రాష్ట్రంలో ఆనాడు కేవలం మటన్ షాపుల్లో, లిక్కర్ షాపులకు పనిచేసిన డిగ్రీలు ఈరోజు వారి జీవితాల్లో వెలుగులు నింపే డిగ్రీలుగా కూటమి ప్రభుత్వం తయారు చేసింది. మీ అందరి జీవితాల్లో వెలుగులు నింపుతా అని చెప్పి హామీ ఇచ్చారు. మరి అదేవిధంగా ఈరోజు గడిచిన 20 నెలల్లోనే నారా లోకేష్ గారు చెప్పిన విధంగా దాదాపు 35,000 ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించారు. అలానే దాదాపు 6,50,000 నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. మరి ఈరోజు మనం చూసుకున్నట్లయితే నారా లోకేష్ గారు ఏదైతే చెప్పారో మన ప్రభుత్వం వచ్చిన దాదాపు 25 లక్షల నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా మన ప్రభుత్వం పనిచేస్తూ ఉండిద్దని చెప్పారు. మరి ఈరోజు మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన కమిషన్ల కోసం నిరుద్యోగుల్ని మోసం చేసి ఆయన కమిషన్ల కోసం కొత్త కంపెనీలు రావడమే కాకుండా వచ్చిన కంపెనీలు కూడా వెనక్కి వెళ్ళిపోయిన తరుణం మనం చూసాం. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి దేవుడు ఒక గొప్ప అవకాశం కల్పించాడు. అదేంటి, ఎదుటివారి నుంచి ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా నిస్వార్థంగా సమాజ సేవ చేస్తూ డ్రీమ్ అనే సంస్థ ద్వారా ఎంతో మంది విద్యార్థులు దాగి ఉన్న అసాధారణ ప్రతిభ వెలికితీస్తున్న ప్రముఖ చిత్రకారుడు పేరుపోగు రమేష్ మనందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారని సీఎం చంద్రబాబు కొనియాడారు. ప్రధానమైన సామాజిక అంశాలను ఎంచుకుని తన అద్భుతమైన మేధస్సుతో గత 30 ఏళ్లుగా ప్రజలను చైతన్య స్ఫూర్తిగా రగిలిస్తున్న రమేష్ ప్రతిభను గుర్తించి ప్రభుత్వం ఉగాది పురస్కారాన్ని అందించి ఘనంగా సత్కరించినట్లు పేర్కొన్నారు. చిత్రకళ రంగాన్ని చేస్తున్న విశేష సేవలను గుర్తిస్తూ పేరుపోగు రమేష్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది పురస్కారాన్ని అందజేసి ఘనంగా సన్మానించారు. నిన్న తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకల్లో చిత్రకళ విభాగం నందు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా రమేష్ ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు. గత 30 సంవత్సరాలుగా చిత్రకళా రంగంలో రాణిస్తున్న రమేష్ ను సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులో కొనసాగిస్తూ తన చిత్రాల ద్వారా అన్ని వర్గాల ప్రజలను చైతన్యవంతులుగా తీర్చిదిద్దే విధంగా ముందుకు సాగాలన్నారు. ఎదుటివారి నుంచి ప్రతిఫలం ఆశించకుండా నిస్వార్థంగా సమాజ సేవ చేస్తూ డ్రీమ్ అనే సంస్థ ద్వారా ఎంతో మంది విద్యార్థుల్లో దాగి ఉన్న అసాధారణ ప్రతిభ వెలికితీస్తున్న ప్రముఖ చిత్రకారుడు పేరుపోగు రమేష్ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారని సీఎం చంద్రబాబు కొనియాడారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.